ఇంకా విలేజ్కి వెళ్ళంగానే ఫస్ట్ నేను వెళ్ళిందైతే భోగి మంటల దగ్గరికే. మా డాడీ నన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఆ రోజే నేను విలేజ్కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఆ రోజే వెళ్ళడానికి కారణం అయితే భోగి మంటలు. ఈసారి చాలా పెద్ద మంట వేశారు, బాగుంది. ఇంకా అలా అందరం సరదాగా కలిసి ఏరుకు వెళ్ళాము. వాళ్ళిద్దరైతే స్నానం చేశారు, మేమైతే చేయలేదు. కానీ చిన్నప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ వాటర్లో. ఇప్పుడు చేయట్లేదు, జస్ట్ ఆడుకోవడానికని వెళ్తున్నాము. అలా నార్మల్గా వెళ్ళే దారిలో పొలం అవన్నీ వీడియో తీసాను. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఇంకా మంచిగా సన్ రైజ్ వచ్చింది, చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే తను అలా క్రాస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. సో మా అక్క అది వీడియో తీసుకుంటుంది. ఈ క్లిప్ ఎందుకు ఉంచాను అంటే ఒక చిన్న ఫన్నీ లాగా అండ్ ఒక చిన్న మోటివేషన్ లాగా. అది నడుస్తున్నాను, కింద చూస్తూనే నడుస్తూ వీడియో తీస్తున్నాను, బట్ స్లిప్ అయిపోయాను అనమాట. అలా మీరు కూడా ఎప్పుడైనా జాగ్రత్తగా ఆచితూచి అడుగు మధ్యాహ్నం ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికని స్టార్ట్ అయ్యాము. వెళ్ళే ముందు మా తాతయ్య ఇంకా పర్టికులర్గా చెప్పారు, వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళండి అని. అయితే ఇంకా ఏం చెప్పారంటే ఆ టెంపుల్లో అంట అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ నిద్ర చేశారంట, నిద్ర చేశాక సీఎం అయ్యారంట. సో అందుకని మమ్మల్ని కూడా వెళ్ళండి టెంపుల్కి అని చెప్పారు. ఇంకా మేము ఆ టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. అటు సైడ్ ఏరు నుంచి మనం అక్కడ స్నానం చేసుకొని మంచిగా కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని లోపలికి ఇంకా ఎంట్రన్స్ ఆ ఏరు నుంచే ఉంది.
అక్కడ నుంచి ఇంకా ఈ టెంపుల్ అనమాట. చాలా బాగుంది టెంపుల్. మాధవ మధుసూదన తండ పిండ బ్రహ్మాండవంతాన్ని వినే పండగ భావార్థంగా కొండది కాక